ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా అండి? అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూస్తున్న కుంకుమబర్ణ తాంబూలము సంపత్ శుక్రవారాల నోము ఉద్యాపన తాంబూలం అండి. మొదటి శ్రావణ శుక్రవారం రోజే మా అమ్మగారు సంపత్ శుక్రవారాల నోము ఉద్యాపన చేసుకున్నారండి. ఆ వ్రతకథ ఇప్పుడు చూద్దాము. ఒక బ్రాహ్మణకు 7 కొడుకులు గలరు. వారందరకు వివాహంలో ఈ బాజలు కాపురంకు వచ్చుటచే వేరు కాపురంను చేయుచుండరి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారం మహాలక్ష్మి సంచారం చేయుచు బ్రాహ్మణుని కోడళ్ళ ఇళ్లకు వెళ్ళాను. ఒక కోడలు ప్రొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచివాకిల్లో పేడ వేసుకొని చుండెను. వేరొక కోడలు పాత గుడ్డలను పోగు చేసుకొని చుండెను. వేరొక కోడలు పాచి వాకిలి అందు వడ్లు దంచుచుండెను. వేరొక కోడలు పాచి వాకిలి ఎందే పిల్లలకు తలంటి పోసి తాను కూడా తలంటుకొని చుండెను. ఇట్లు 6 కోడళ్ళు చేయుట చూచి శుక్రవారం మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళక పెద్ద కోడలి ఇంటికే వచ్చెను. ఆమె ఇల్లు అలికి వాకిట కలాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి ఆయవారం నాకు పంపి తాను తలుపు వెనుక కూర్చుని ఉండెను. అక్కడ గల శుభ్రత చూచి మెచ్చుకొని శుక్రవారము మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని, అమ్మాయి బయటకు ఒక్కసారి రమ్ము అని అనను. లోపల నుండి పెద్ద కోడలు, నేను వచ్చుటకు వీలు లేదు, మేము చాలా బీదవాళ్ళము, మాకు ఒకటే బట్ట అగుటచే దాన్ని నా భర్తకిచ్చి ఆయనను యాయవారం నాకు పంపినాను. వారు వచ్చే వరకు నేను ఇట్లనే ఉండదనని చెప్పి తెలియజేసినప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలోని సగము ఆమెకు కట్టపెట్టి తాను ఒక సోలెడు బియ్యం వార్చిపెట్టమని అడిగాను. అందులో కాయిలాలు నొచ్చుకొని తన భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండదని చెప్పాను. అప్పుడు ఆ శుక్రవారం మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినదని ఆమెకు కావలసినవి భర్తకునికి ఇమ్మని చెప్పి కావాలనని తెచ్చుకోవాలని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపాను. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటి శుక్రవారం మహాలక్ష్మి వచ్చి ఉన్నదని తెలిపి పప్పు బియ్యము మున్నగు వంటకు కావలసిన పదార్థాలను ఇమ్మని కోరగా అతడు వాటన్నిటిని ఇచ్చిన. తర్వాత ఆమె ఇట్లే చెప్పి తెలగవాణి ఇంట తెలగపిండిని, నూనెను, కంచర ఇంటి దగ్గర పాత సామాగ్రిని, సలవాణి ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చలతో శుక్రవారం మహాలక్ష్మికి వండి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాను. ఆ దినమంతా తృప్తికరంగా యాయవారం దొరికెను. అతనికి ఆమె భోజనం వడ్డించగా దాన్ని భుజించి అతడు ఎట్లు వచ్చినని అడిగాను. ఆమె తమ గృహంనకు శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని తెలిపాను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తాను ఇంకా వెళ్ళదనని చెప్పగా ఆమె రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందని కోరను. అందులో ఆమె అంగీకరించి రాత్రి భోజనం అయిన తర్వాత వెళ్ళదనను. అప్పుడు ఆ బ్రాహ్మణి, అమ్మ ఇంత చీకట్లో ఎట్లా వెళ్ళగలవు, రేపటి దినమున వెళ్ళవచ్చు అన్ను. అందులో ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పి వచ్చుదని తెలిపి వెలుపలకు వెళ్ళి వచ్చుదని చెప్పాను. అందులో ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోనికి వెళ్ళరాదని తెలిపి ఆ మూల కూర్చొని మనను. మహాలక్ష్మి అట్లే 4 మూలందరూ కూర్చొను. తెల్లవారి వేళకు మాయమైపోయాను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొని ఇల్లు బాగు చేయుటకు చీపును చేతబట్టి గది మూలను చూడగా 4 మూలనందును 4 బంగారపు కుండలను చూచి ఆశ్చర్యము మహదానందము కలిగి భర్తకు ఆ విషయం తెలిపాను. అతడు శుక్రవారం మహాలక్ష్మి తమపై దయ కలిగిందని తలచి అతని భార్యతో సంపద శుక్రవారం నోము నోపించి భాగ్యములు పడసి భక్తి విడువకు సంతోషంగా ఉండెను. ఉద్యాపనము. ప్రతి శుక్రవారము ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలచి ఒంటి పూట భోజనం చేయవలను. అట్లు 5 ఏళ్ళు చేసిన తర్వాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాండ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవికోల గుడ్డలను దక్షిణ తాంబూలంను అలానే కుంకుమబర్ణను వాయనంగా ఇవ్వవలను. పద్ధతి తప్పెలను ఫలము తప్పదు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అదే తంతండి. 5 ముత్తైదువులకు మా అమ్మగారు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి శుక్రవారం వరమహాలక్ష్మిని పూజించి మా అందరికీ కూడా వాయన తాంబూలం ఇస్తున్నారు కుంకుమబర్ణలతోటి. అదే ఉద్యాపన ఇక్కడ మీరు జరుగుతున్న తంతు. ఏంటి నోములు, ఉద్యాపనలు, చాదస్తం, పూజలు అనుకునే వాళ్ళకి సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దిస్ సంపద శుక్రవారాల నోము కథ అండ్ ఉద్యాపన గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ సంపద శుక్రవారాల నోము కథలో మీరు చూస్తే క్లీనింగ్ అండ్ హైజీన్కి సంబంధించిన హ్యాబిట్స్ని మనకి అలవాటు చేయటం మనం ఈ నోము కథలో చూడొచ్చండి. అలానే కన్సిస్టెంట్గా మనము మన ప్రకృతిని, నేచర్కి దగ్గరగా ఉండే దేవుళ్ళని పూజించటం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని 5 ఏళ్ల పాటు పూజించడం అంటే ఒక కన్సిస్టెన్సీని మన నేచర్కి దగ్గర చేయటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చండి.
అలానే ఇక్కడ 5 ముత్తైదుల్ని పిలిచి వాయంతాంబూలం ఇవ్వటము అంటే మనము చుట్టూతో ఉన్న వాళ్ళతో కలివిడిగా ఉండటం, మన రిలేషన్షిప్స్ని స్ట్రాంగ్ చేసుకోవటం అనే దాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ప్రతి ఆచారం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని చెప్పి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మేము 5 చేసుకున్న శ్రావణ వరలక్ష్మి వ్రతంతో పాటుగా వరలక్ష్మి వ్రత కథని అలానే అంగద పూజని వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇట్ మే బీ యూస్ఫుల్. లాస్ట్ మినిట్లో ఎవరైనా వరలక్ష్మి వ్రత కథ పుస్తకం మిస్ అవుతుంటారు కదా హడావిడిలో, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం దీప్యపావని డైలీ స్పెక్ట్రమ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.